Hello guys, welcome to Simple Learner. ఇవాళ డే 4 అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి డిక్షనరీస్ అండ్ సెట్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్షనరీస్ అంటే ఏంటో చూద్దాం. A dictionary is an unordered, mutable and indexed collection of key value pairs. Keys are unique and values can be of any data type. లైక్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈజీగా చెప్పాలంటే మనం ఇందాక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసుకుంటాం అనుకుంటున్నాం కదా. అదే ఇలా మనం ఇప్పుడు డిక్షనరీస్ మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే కర్సివ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా ఇలాగా. అంటే మన తెలుగులో మీసాల బ్రాకెట్స్ అనేది అంటారు దీన్ని. నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఇలా కర్సివ్ బ్రాకెట్స్ తో పెడతారనమాట, రిప్రజెంట్ చేస్తారు డిక్షనరీస్ ని. ఏం లేదు, ఇది సింపుల్ గా ఏంటంటే డిక్షనరీలో అనేది మనం ఒక వేరియబుల్ వాల్యూ కూడా అసైన్ చేసుకోవచ్చు. మనం డిక్షనరీలో వేరియబుల్ అసైన్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే కీస్ అని అంటాం అనమాట. ఇక్కడ కీ అని అంటాం, కీలో అసైన్ చేసేదాన్ని వాల్యూ అని అంటాం. మనం ఏ టైప్ ఆఫ్ కీ అయినా పెట్టుకోవచ్చు మన డిక్షనరీస్ లో. బట్ ఆ వాల్యూ అనేది యూనిక్ గా ఉండాలన్నమాట. అంటే రిపిటేషన్స్ ఉండకూడదు అందులో ఎక్కువ. లైక్ నేమ్ అనే వేరియబుల్ అసైన్ చేస్తారు, నేమ్ అనే కీ అనుకోండి. ఇప్పుడు మనం డిక్షనరీలో అప్లై చేస్తున్నాం కాబట్టి కీ, నేమ్ అనే కీ ఎలైస్ అని ఇచ్చుకున్నారు. సేమ్ మళ్ళీ అదే నేమ్ అనేది రాకూడదు. లైక్ యూనిక్ గా ఉండాలన్నమాట. ప్రతిదీ ఇలా ఉండకుండా రిపిటేషన్స్ ఉండకుండా యూనిక్ గా ఉండాలి. అండ్ మ్యూచువల్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ రన్ అవుతుండగా ఇందులో ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, మనం ఏమైనా చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ మ్యూచువల్ అనమాట. అన్ ఆర్డర్ ఏ ఆర్డర్ లో అయినా ఇచ్చుకోవచ్చు. ఐదర్ ఇట్ ఈస్ ఫ్రంట్ లో ఇవ్వచ్చు, వెనకాల ఇవ్వచ్చు, సంథింగ్ మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వన్, క్రియేటింగ్ డిక్షనరీస్. ఎంటీ డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ నేమ్ డిక్షనరీ అని ఏదో ఒక నేమ్ ఇచ్చుకొని అలా కర్సివ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. అనేది ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అయింది అనమాట. ప్రీఫిల్ డిక్షనరీ అంటే సింపుల్ గా సిం స్టాటిక్ ప్రోగ్రామ్ లాగా అనమాట. ఒక వేరియబుల్ ఇచ్చుకుంటాం, ఇక్కడ అన్ని డిఫైన్ అయి ఉంటాయి. నేమ్ అనేది ఎల్ఐసి, ఏజ్ 20, గ్రేడ్ 85, మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇలా ఎరే లిస్ట్ కింద ఇచ్చుకోవచ్చు, ఐదర్ మనం స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, వేరియబుల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంటీజర్ వాల్యూస్ లైక్ అదే స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ప్రీ డిఫైన్డ్ అంటే మన స్టాటిక్ కోడ్ కింద లెక్కలోకి వస్తుంది అనమాట. యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డిక్షనరీస్. యాక్సెసింగ్ వాల్యూస్ అంటే ఏం లేదు, ప్రింట్ స్టూడెంట్ నేమ్, లైక్ స్టూడెంట్ ఆఫ్ మనం కీ వాల్యూ రిప్రజెంట్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనం కీ వాల్యూని రిప్రజెంట్ చేయాలి. డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే కీ వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేసుకుంటే వస్తుంది అనమాట. ప్రింట్ స్టూడెంట్ అంటే మనం ఇది వేరియబుల్లో ఇవి ఎంత ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చుకుంటాం. స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఇచ్చేసరికి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇందులో ఏముందో అది వస్తుంది అనమాట, ఎల్ఐస్ అని. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యాడింగ్ అండ్ అప్డేటింగ్ కీ వాల్యూ పేర్స్. ఇందులో ఏంటంటే స్టూడెంట్ ఏజ్, ఇప్పుడు ఆ ఏజ్ అనేది అప్డేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏముంది, ఏజ్ 20 ఉంది, 21కి అప్డేట్ చేస్తాం. లైక్ స్టూడెంట్ ఏజ్ 21 అంటే నెక్స్ట్ మనం ప్రింట్ చేసేటప్పుడు స్టూడెంట్ ని అప్పుడు ఏజ్ 20 ఉండదు, 21 అవుతుంది. స్టూడెంట్ సిటీ న్యూయార్క్ అంటే ఇక్కడ సిటీ అనేది లేదు, కీ వాల్యూ మనం క్రియేట్ చేస్తున్నాం. సో అక్కడ సిటీ యాడ్ అవుతుంది, న్యూయార్క్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే రిమూవింగ్ కీ వాల్యూ పేర్స్ ని రిమూవ్ ఎలా చేయాలి. స్టూడెంట్ డాట్ పాప్ పాప్ సిటీ అని చేస్తే మొత్తం సిటీ అనే లైక్ సిటీ అనే కీ వాల్యూ మొత్తం, అదే కీ మొత్తం పోతుంది అనమాట. లైక్ డిలీట్ స్టూడెంట్ ఆఫ్ ఏజ్ అంటే కీ అంటే ఇప్పుడు నీకు ఏజ్ అనే మొత్తం కీ వాల్యూ అనేది పోతుంది అక్కడ. లైక్ అదర్ మెథడ్స్ అందులో ఏమున్నాయంటే స్టూడెంట్ డాట్ కీస్ అంటే మొత్తం కీ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. లైక్ ప్రింట్ స్టూడెంట్ డాట్ కీస్ అని కొడితే ఇవి కీ వాల్యూస్ కాబట్టి నేమ్, ఏజ్ అండ్ గ్రేడ్ అనేవి ప్రింట్ అవుతాయి. వాల్యూస్ అంటే ఎల్ఐస్ 20 అండ్ గ్రేడ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. స్టూడెంట్ డాట్ ఐటమ్స్ అంటే కీ వాల్యూ పేర్స్ మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సెట్స్ డెఫినేషన్. A set is an unordered, mutable and an indexed collection of unique elements. లైక్ ఇది అనేది ఆర్డర్ అనేది ఉండదు, మనం ఎలా పడితే అలా రాసుకోవచ్చు. సెట్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం అంటే నార్మల్ కర్సివ్ బ్రాకెట్స్ లోని అండ్ నార్మల్ బ్రాకెట్స్ లోని డిఫైన్ చేసుకోవచ్చు. అవనేవి యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. లైక్
రిపిటేషన్స్ ఉండకుండా యూనిక్ గా ఉండాలి ఎలిమెంట్స్ అనేవి. అవి ఏ ఆర్డర్ లో ఉన్నా పర్లా, లైక్ 1 2 3 4 5 6 7 అన్ ఆర్డర్, ఏ ఆర్డర్ లో ఉన్నా పర్లా. లైక్ ఫస్ట్ వన్, క్రియేటింగ్ సెట్స్. ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం? ఎంటీ సెట్ అనేది నార్మల్ బ్రాకెట్స్ లోనే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇలా కర్సివ్ బ్రాకెట్స్ యూజ్ చేయం. మనం మామూలుగా ఫిల్ అయినప్పుడు కర్సివ్ యూజ్ చేసుకోవచ్చు. మేము ఎంటీ క్రియేట్ చేస్తున్నప్పుడు నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ప్రీ ఫిల్ సెట్ అంటే స్టాటిక్ అని మీకు ముందే చెప్పా. ముందుగానే ఫిల్ అయ్యి ఉంటే యాపిల్, బనానా అండ్ చెర్రీ ఇలా సెట్స్ అనేవి చేసుకుంటాం. సెట్ ఆపరేషన్, యాడింగ్ ఎలిమెంట్స్. మనం మ్యూచుబుల్ అని చెప్పుకున్నాం కదా. మ్యూచుబుల్ అంటే యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఇంటర్సెక్షన్, బోల్డ్ చాలా ఉంటాయి. లైక్ ఫ్రూట్స్ డాట్ యాడ్ ఆరెంజ్ అని ఉంది. ఈ ఫ్రూట్స్ లో ఆరెంజ్ అనే ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. రిమూవింగ్ ఎలిమెంట్స్, ఇందులో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ కీ వాల్యూస్ లేవు, ఓన్లీ ఎలిమెంట్స్ ఉన్నాయి. రిమూవింగ్ ఎలిమెంట్స్, ఫ్రూట్స్ డాట్ రిమూవ్ బనానా. బనానా అనే వాల్యూ ఇక్కడ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ బనానా అనే వాల్యూ లేకుండా రిమూవ్ బనానా అని కొడితే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ డిస్కార్డ్ అని కొడితే బనానా అనే వాల్యూ ఉంటే ఎగిరిపోతుంది, అంటే ఐ మీన్ డిలీట్ అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఎర్రర్ మీకు చూపించదు. ఈ రిమూవ్ అని కొడితే ఒకవేళ బనానా అనే వాల్యూ ఇక్కడ లేకపోతే, బనానా అన్న ఎలిమెంట్, అప్పుడు మీకు ఎర్రర్ చూపెడుతుంది. డిస్కార్డ్ కొడితే ఇక్కడ బనానా అనే వాల్యూ లేకపోయినా ఉంటే రిమూవ్ అయిపోతుంది, లేకపోతే ఎర్రర్ చూపిదు. ఇక్కడ రిమూవ్ కొడితే ఎర్రర్ చూపెడుతుంది అనమాట, రిమూవ్ పెడితే. యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్. సెట్ 1 ఇది సెట్ 2. ఇప్పుడు ప్రింట్ సెట్ 1 డాట్ యూనియన్ 2 అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు సింపుల్ గా ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2. లైక్ ఈ వాల్యూస్, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. వెయిట్ వెయిట్, ఇక్కడ మీకు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. ఇందులో ఏంటంటే 1 2 3 3 4 5 ఈ రెండిట్లి యూనియన్. యూనియన్ అంటే ఏంటి? కలపడం అనమాట. లైక్ ఈ రెండిట్లి కలిపినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇందులో రిపీట్ అయిన వాల్యూస్ ని సింగిల్ వాల్యూ కింద తీసుకుంటుంది. 3 1 2 నార్మల్ గా యూనియన్ ఎలా వస్తుంది? 1 2 3 3 4 5 లిస్ట్ కింద రావాలంటే. ఇక్కడ ఏం చేసింది? రిపీట్ అయిన వాల్యూని సింగిల్ వాల్యూ కింద తీసుకుని 1 2 3 అండ్ 4 5 అలాగనమాట. ప్రింట్ సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ 2. లైక్ ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఇవన్నీ వాల్యూస్ పోయి రిపీట్ అయిన వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, డిఫరెన్స్ అండ్ సారీ సిమెట్రిక్ డిఫరెన్స్. లైక్ ఇది ఎలా ఉంటుందంటే మీకు సింపుల్ గా చెప్తున్నా అర్థం కావడానికి. ప్రింట్ సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2. ఇందులో ఏంటంటే 1 2 3 3 4 5 అని ఉంది కదా. ఇది ఏంటంటే రిపీట్ అయిన వాల్యూ దాకా ప్రింట్ అవుతుంది. 1 2 ప్రింట్ అయింది, తర్వాత 3 అండ్ 3 రెండు 3s వచ్చినాయి కాబట్టి అక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి అక్కడ దాకానే ప్రింట్ అవుతుంది. రిపీట్ అయ్యే వాల్యూ దాకా ప్రింట్ అవుతుంది, తర్వాత ప్రింట్ అవుతుంది. ప్రింట్ సెట్ 1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2. ఇది వాడితే ఏంటంటే లైక్ మీకు రిపీట్ అయిన వాల్యూ అనేది తీసేస్తుంది. లైక్ 3 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఆ వాల్యూ తీసేసి మిగిలిన వాల్యూస్ ఇస్తుంది 1 2 అండ్ 4 5. ఇప్పుడు రెండింటికి కీ డిఫరెన్స్ ఏంటంటే కీ వాల్యూ పేర్స్. ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్ వాడతాం. ఈ కీ అండ్ వాల్యూ పేర్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. కీ వేరియబుల్ కి అసైన్ చేసిన వాల్యూ పేర్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ అసైన్ వాల్యూస్ మాత్రం అంటే లైక్ ఎలిమెంట్స్, దాని ఎలిమెంట్స్ అని పిలుస్తాం. మెయింటైన్స్ ఇంటర్సెక్షన్ ఆర్డర్, ఇదేమో అన్ఆర్డర్డ్ ఉంటుంది. అండ్ ఇవి మ్యూచుబుల్, ఇవి కూడా మ్యూచుబుల్. కీస్ అనేవి ఇమ్యూచబుల్, అంటే కీస్ ని మార్చడానికి కుదరదు. మళ్ళీ మనం రన్ అవుతున్నప్పుడు కీస్ లో ఉన్న వాల్యూస్ మార్చుకోవచ్చు కానీ కీస్ ని మార్చడానికి కుదరదు. ఇవైతే కీస్ ఉండవు కాబట్టి ఎలిమెంట్స్ ని మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. యాక్సెస్ బై కీస్, ఓన్లీ మనం కీస్ ద్వారా ఎలిమెంట్ అనేది యాక్సెస్ చేయగలం. లైక్ కీ ఈజ్ ఈక్వల్స్ టు 25 అంటే దట్ కీ ఆఫ్ ఏమైనా 22 మార్చాలనుకుంటే అలా మనం కీస్ ద్వారా యాక్సెస్ చేయాలన్నమాట. ఇదైతే అలా కాదు, ఎలిమెంట్స్ ద్వారా యాక్సెస్ చేస్తుంది దీన్ని. ఎందుకంటే దీనికి కీ వాల్యూస్ ఉండవు, డైరెక్ట్ గా ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఎలిమెంట్స్ ని మార్చడం, లైక్ దీంట్లో ఈ ఎలిమెంట్ ని యాడ్ చేయడం, పాప్ చేయడం, రిమూవ్ చేయడం, సంథింగ్ అలా అలా అనమాట. సో యూజ్ కేసెస్, కీ డేటా మ్యాపింగ్, లైక్ మెంబర్షిప్ టెస్ట్, యూనిక్ ఎలిమెంట్స్ అనమాట. యూజ్ కేసెస్, ఎగ్జాంపుల్స్ టైప్. సో ఇది ఎగ్జాంపుల్ చూసుకుంటే, creating and manipulating a dictionary, person name John, age 30, profession engineer. లైక్ పర్సన్ నేమ్ ఏమొస్తుంది? లైక్ ఇక్కడ పర్సన్ ఆఫ్ నేమ్, ఇదేంటంటే
ఈ నేమ్ జాన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. పర్సన్ సిటీ ఈక్వల్స్ టు న్యూయార్క్ అంటే యాడింగ్ ఏ న్యూ కీ వాల్యూ పేర్ అనమాట. ఇక్కడ సిటీ లేదు కాబట్టి ఉన్న దాంట్లో న్యూయార్క్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే. అప్డేటింగ్ ది ఎగ్జిస్టింగ్ కీ ఏజ్ 30 కదా, ఇక్కడ 31 అని పెట్టాడు అనమాట. అప్డేట్ చేశాడు. రిమూవింగ్ ఏ కీ వాల్యూ పేర్, కీ వాల్యూ పేర్ అనేది రిమూవ్ చేస్తున్నాడు. ఏంటి, డిలీట్ పర్సన్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది డిలీట్ చేస్తున్నాడు. ప్రింట్ పర్సన్, అప్పుడు మీరు ప్రింట్ పర్సన్ అని ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, నేమ్ జాన్, ఏజ్ 30, సిటీ న్యూయార్క్, ఇంజనీర్ ప్రొఫెషన్ అనేది మనకి డిలీట్ చేసాం కదా, ఇవన్నీ అది ఏజ్ 31 లైక్ అప్డేట్ చేసింది మొత్తం ఓవరాల్ గా అప్డేట్ చేసాక ప్రింట్ కొడితే అప్డేటెడ్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. లైక్ అప్డేటెడ్ సెట్ వాల్యూ, డిక్షనరీ వాల్యూ సెట్, క్రియేటింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ఏ సెట్ కలర్ లైక్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అని ఇచ్చారనుకోండి. యాడింగ్ ఎలిమెంట్ కలర్, కలర్స్ డాట్ యాడ్ ఎల్లో, లిస్ట్ లోకి యాడ్ చేయమని ఇచ్చాడు ఎల్లో వాల్యూ. రిమూవ్ అండ్ ఎలిమెంట్ కలర్, కలర్స్ డాట్ రిమూవ్ ఆఫ్ గ్రీన్, గ్రీన్ వాల్యూ ఉంది కాబట్టి గ్రీన్ వాల్యూ రిమూవ్ అవుతుంది, ఎల్లో వాల్యూ అనేది యాడ్ అవుతుంది. పర్ఫార్మ్ సెట్ ఆపరేషన్స్ లైక్ ప్రైమరీ కలర్స్ ఈక్వల్స్ టు రెడ్ అండ్ బ్లూ, ప్రైమరీ కలర్స్ అనేవి రెడ్ అండ్ బ్లూ అనేది ఇది తీసుకున్నాడు. ప్రింట్ కలర్స్ డాట్ ఇంటర్సెక్షన్ ప్రైమరీ కలర్స్, లైక్ ఏం ఏం ప్రింట్ అవుతుంది, రెడ్ అండ్ బ్లూ అనేవి ప్రింట్ అవుతాయి. ప్రింట్ కలర్స్, ఓవరాల్ గా కలర్స్ ప్రింట్ అవ్వమంటే గ్రీన్, రెడ్, బ్లూ అండ్ ఎల్లో, ఎందుకంటే గ్రీన్ అనేది మనం రిమూవ్ చేసేసాం కాబట్టి ఓవరాల్ గా ఏమేమి ప్రింట్ అవుతుంది అంటే రెడ్, బ్లూ అండ్ ఎల్లో. దాట్స్ ఇట్, ఇవాళ క్లాస్ అబౌట్ డిక్షనరీస్ అండ్ సెట్ వాల్యూస్. అండ్ ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. యప్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింపుల్ లెర్నర్. అలాగే నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.